నమస్తే అండి. వైష్ణవి కథలకి స్వాగతం. ఇవాళ మనం యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన ప్రార్థనా నవల 16వ ఎపిసోడ్ని విందాం. ఇంకా కథలోకి వెళ్ళిపోతే, ఆందోళనగా చేతి గడియారం వైపు చూసుకుంది ప్రియా. 8 అయింది. బాగా చీకటి పడింది. డిఐజీ ఇంటి దగ్గర విజిటర్స్ రూమ్లో కూర్చుని ఉందామె. దాదాపు 3 గంటల నుండి వేచి ఉంది. 2 రోజుల నుంచి ఆమె తిరుగుతూనే ఉంది. ఇన్స్టిట్యూట్కి ఆహారం తీసుకెళ్లే ప్రయత్నం విఫలమైన తర్వాత ఆమె మరి అక్కడ ఉండలేదు. అక్కడ పోలీసులతో పాటు తను ఓ ప్రేక్షకురాలిలా నిలబడి చూడటమే కానీ మరేమీ సాధించలేనని ఆమెకు తెలుసు. టైం వేస్ట్ తప్ప మరేమీ కాదు. ఈ ఆలోచనతో ఆమె మరి ఇన్స్టిట్యూట్ వైపు మరోసారి వెళ్ళలేదు. సమస్యని ఇంకో వైపు నుండి నరుక్కుందామని ప్రయత్నించింది. ముందు పై అధికారి అయిన డిఎస్పీ దగ్గరికి వెళ్ళింది. డిఎస్పీ వెకిలిగా మాట్లాడిన తర్వాత ఆ రోజు మధ్యాహ్నమే ఆమె ఎస్ఐ దగ్గరికి వెళ్ళింది. ఎస్పీ డిఎస్పీకి పూర్తి వ్యతిరేకం. మంచివాడే, కానీ రూల్స్ని పూర్తిగా వంటబట్టించుకున్నవాడు. అవును నిజమే అన్నది అతని భూతపదం. అవును నిజమే, ఆ అమ్మాయి అతని సొంత కూతురే. కానీ తల్లిని కాదని కూతుర్ని తీసుకుపోవడం నేరం కదా. కానీ ఆవిడ సవతి తల్లండి. అవును నిజమే, కానీ కోర్టు ఆర్డర్ ఉంది కదా. పోనీ ఆ తల్లి దగ్గర నుండి తనకు అభ్యంతరం లేదని లిఖితపూర్వకంగా తెప్పిస్తే? అవును నిజమే, తెప్పిస్తారు. కానీ మోహన్ లాల్ కపాడియా ఇన్స్టిట్యూట్ పబ్లిక్ యూనివర్నర్స్ కాదు కదా లోపలికి వెళ్ళి తలుపేసుకోవడానికి. ఆమె కోపాన్ని అణుచుకుని అవును నిజమే అని విరక్తిగా అనేసి అక్కడి నుండి లేచి వచ్చేసింది. అక్కడి నుండి ఆమె సరాసరి పత్రికా ఆఫీసుకి వెళ్ళింది. మంచి సర్క్యులేషన్ ఉన్న ఇంగ్లీష్ దినపత్రిక అది. నేరుగా వెళ్ళి ఎడిటర్ని కలుసుకుంది. ఆ ఎడిటర్ నేషనలిస్టు భావాలున్నవాడు. ఆమె చెప్పిందంతా విన్నాడు. లోపలే చాలా ఆశ్చర్యపోయాడు. అసలు కథ ఇదన్నమాట. తమకి ఇప్పటి వరకు వచ్చిన వార్త వేరు. ఒక తండ్రి తన కూతురికి ఆసుపత్రి మందులు ఇవ్వడం ఇష్టం లేక దూరంగా తీసుకెళ్ళిపోయి ఆ పిల్ల మరణం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇదే తనకి తెలిసింది. వెనకున్న సత్యం తెలీదు. ముఖ్యంగా క్యాన్స్కూర్ సంగతి, దాన్ని భార్గవ ఎదిరించిన సంగతి, అతడు రాజీనామా ఇవ్వవలసి వచ్చిన పరిస్థితుల సంగతి. ఆ రోజు పొద్దున్న శేఖరము తను కలిసి ల్యాబ్కి వెళ్ళినప్పుడు భార్గవ బ్రెయిలీలో అన్ని విషయాలు శేఖరానికి వివరించి చెబుతూ రాసిన కాగితాన్ని ఎడిటర్ ముందుకు తోసింది ఆమె. దాంట్లో వివరాలన్నీ ఉన్నాయి, మొత్తం కథంతా. దాని ఇంగ్లీష్ తర్జుమాని చదువుతూ ఎడిటర్ మొహంలో రంగులు మారసాగాయి. చదవటం పూర్తి చేసి చాలాసేపు కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోయాడు. మనసులోనే ఆమె చెప్పిన వివరాలన్నీ సమీక్షించుకున్నాడు. ఆమె చెప్పేదే కానీ ఏమాత్రం నిజమైన ఈ వార్త పార్లమెంటుని పునాదులతో సహా కదిలించేస్తుంది. అంతేకాదు, ఒక నిస్సహాయమైన సైంటిస్టు ఈ క్యాపిటలిస్టుల చేతిలో ఎలా నాశనం అయిపోయింది మొత్తం దేశానికి తెలుస్తుంది. పత్రిక ఎడిటర్గా పుట్టినందుకు కనీసం కప్పబడిపోతున్న ఒక నిజాన్ని వెలికి తీసిన సంతృప్తి అయినా తనకి మిగులుతుంది. కానీ అతడు వెంటనే నిర్ణయానికి రాలేదు. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు. పత్రికా ఎడిటర్ తలుచుకుంటే ఇలాంటి వివరాలు బయటపడడం ఎంతసేపు. కొన్ని రోజుల క్రితం భార్గవని ఒక రాత్రి అంతా లాకప్లో పెట్టారని, మరుసటి రోజు పొద్దున్నే శంకర్లాల్ వచ్చి అతడిని విడిపించాడని తెలిసింది. దానికన్నా ముఖ్యమైన వార్త ఏమిటంటే ఆ రోజే భార్గవ తన పదవికి రాజీనామా ఇచ్చాడు. అతడు మరి ఆలస్యం చేయలేదు. ఒక విలేకరిని పిలిచి ఆ అమ్మాయితో వెంటనే ఇంటర్వ్యూ తీసుకోమన్నాడు. మరుసటి రోజు పొద్దున్నే పేపర్లో ఈ ఇంటర్వ్యూ కావాలని 4 కాలమ్స్లో వచ్చేలా మొత్తం వివరాలన్నీ తీసుకోమని చెప్పాడు. ఇందులో కాస్త రిస్క్ ఉందని తెలుసు, కానీ కొడితే కుంభస్థలం కొట్టాలి. ఆమెకు అక్కడ పని పూర్తయ్యేసరికి సాయంత్రం అయింది. విలేకరికి తన విషయాలన్నీ చెప్పింది. తను ల్యాబ్లో ప్రార్థనని చూడటం, ఆమె చేతికి ఐవీ ఫ్లూయిడ్స్ ఉండడం వివరించింది. కూతుర్ని భార్గవ తీసుకెళ్ళింది సహజ మరణం కోసం కాదని, తనకు చేతనైన రీతిలో ఇమ్యూనోథెరపీ కోసమని చెప్పింది. నిజంగా భార్గవకి అందరూ అనుకునే ఉద్దేశమే ఉంటే ల్యాబ్ వరకు తెళ్లాల్సిన అవసరమే లేదని, వేరే ఇంకెవరికీ తెలియని చోటే దాక్కోవచ్చని తన అభిప్రాయంగా చెప్పింది. ఈ పాయింట్లో విలేకరికి లాజిక్ దొరికింది. దాన్ని హెడ్డింగ్గా పెట్టదలుచుకున్నాడు. ఇంటర్వ్యూ ఇచ్చిందన్న మాటే కానీ దీనివల్ల ఎంతవరకు ఫలితం ఉంటుందో ఆమెకే తెలియదు. ఇక్కడ ల్యాబ్లో ఉన్నవాళ్ళకి నిద్రాహారాలు లేక క్షణమో యుగంగా గడుస్తూ ఉందన్న విషయం ఆమె మర్చిపోలేదు. ఇన్స్పెక్టర్ రవూఫ్ ప్రమాదం అనే రూపంలో పక్కనే ఏ క్షణమైనా కాటు వేస్తాడని ఆమెకు తెలుస్తుంది. అందుకే ఆమె ఇంటర్వ్యూ పూర్తవగానే మళ్ళీ తన పనిలో పడింది. ఈసారి ఇంకా పై అధికారిని కలుసుకోవడానికి ప్రయత్నించింది. అతడే డిఐజీ. ఆమె వయసులో చాలా చిన్నది, లోకజ్ఞానం కూడా అంతగా లేదు. కానీ
లేత అరచేతులతోనే మిణుక్కు మిణుక్కుమంటూ కొడిగట్టబోతున్న ఒక చిన్న దీపాన్ని కాపాడటానికి శక్తి వంచన లేకుండా ఆ అమ్మాయి చేస్తున్న ప్రయత్నం మాత్రం గొప్పది. పలుకుబడి లేక, సహాయం చేసే ఆప్తులు లేక, ఒంటరిగా కేవలం పట్టుదల, నమ్మిన దాని పట్ల నిజాయితీ, ఈ రెంటి సాయంతోనే ఆమె ఇంత సాహసాన్ని చేపట్టలేకపోయేదేమో. కానీ కొన్ని పరిచయాలు మనకి తెలియకుండానే అంతర్లీనంగా మనకి కావలసిన స్ఫూర్తిని, జీవితం పట్ల కమెండ్ని కలిగిస్తాయి. శేఖరంతో పరిచయం కొన్నాళ్ళదే అయినా ఆమెకి అలాంటి ఉద్దీపనని కలిగించింది. ఆమె డిఐజీ ఇంట్లో రాత్రి 9:30 వరకు కూర్చుంది. అతడి ఇంటికి రాలేదు. ఏదో పార్టీలో ఉన్నాడని, ఆలస్యంగా వస్తాడని తెలిసింది. మరుసటి రోజు పొద్దున్న రమ్మని అక్కడి మనిషి చెప్పాడు. ఆమె నిరాశతో ఇంటి మొహం పట్టింది. ఇంటికి వచ్చాక గుర్తొచ్చింది తను దాదాపు 12 గంటల నుంచి ఏమీ తినలేదని. ఒక్కసారిగా ఆకలి ముంచుకొచ్చింది. అంతలో తల్లి ఆ బ్రెడ్ ప్యాకెట్ అవి చూపిస్తూ, ఎందుకే ఇవన్నీ తెచ్చావు అని అడిగింది కూతుర్ని. అంతే, దాంతో శేఖరం గుర్తొచ్చాడు. అతడి ఆకలి గుర్తొచ్చింది. తన ఆకలి చచ్చిపోయింది. కంచం ముందు నుంచి లేచిపోయింది. అదేమిటే అని విడ్డూరంగా చూస్తున్న తల్లికి జవాబు చెప్పకుండా పక్క మీద పడుకొని పైకెప్పిగేసి చూస్తూ, రేపంతా బాగై కథ సుఖాంతమైతే శేఖరాన్ని కలుసుకుంటే తనకి అన్నం సహించని విషయం అతడికి చెప్పాలి అనుకుంది. ఏమంటాడో తనకి బాగా తెలుసు. తన గురించి అనేది ఒకే మాట, అడాలిసెంట్. ఆ చరిత్రాత్మకమైన సంఘటన రాత్రి 11:07 జరిగింది. సైన్సు చరిత్రలో బయటపడ్డ గొప్ప గొప్ప వాస్తవాలన్నీ ఎంత యాదృచ్ఛికంగా బయటపడ్డాయో ఈ సత్యం కూడా అంత యాదృచ్ఛికంగా బయటపడింది. ఆ రాత్రి రవూఫ్ తమని రెండో గదిలోకి తోసేసి మొదటి గది ఆక్రమించుకున్న సంఘటన తర్వాత శేఖరం మామూలుగా పచార్లు చేస్తున్నా చాలాసేపటి వరకు భార్గవ్ మాత్రం తేరుకోలేకపోయాడు. ఏ క్షణాన్నైనా వాళ్ళు లోపలికి విరుచుకుపడవచ్చునని ఆందోళనగా తలుపు వైపుకు చూస్తూ గడిపాడు. అరగంట వరకు అటు బయట నుండి అలాంటి ప్రయత్నం తాలూకా సూచన ఏదీ కనబడకపోయేసరికి కొద్దిగా సర్దుకొని తన పనికి ఉపక్రమించాడు. అప్పుడు గమనించాడు, పరికరాల మధ్యగా బుల్లెట్ వెళ్లడంతో స్టీల్ కవరున్న ఓజోన్ ట్యూబ్ స్థానభ్రంశం చెంది ఇంటర్నల్ ఛాంబర్లో ఓజోన్ పొరకి రంధ్రం చేసిన సంగతి. ఎన్నడూ లేనంత నిస్సత్తువ అతడిని ఆ క్షణం ఆవరించింది. 3 రోజులుగా చేస్తున్న ప్రయోగం అంతా వృధా అయిపోయినందుకు దుఃఖం కలిగింది. శేఖరం వైపు చూశాడు. తన కోసం అతడింత పట్టుదలతో నిలబడ్డాడు. తనేమో నిర్లక్ష్యంతో అసలేం జరుగుతుంది చూసుకోలేదు. ఇప్పుడు దొరికినంత సమయం మళ్ళీ దొరకడం, మళ్ళీ ఈ ప్రయోగం మొదటి కొనసాగడం దాదాపు అసాధ్యం. ఇంతకాలం చేసింది వృధా అయిందన్నమాట. ఏమీ తోచనట్టు దిగులుగా ఆ ఫ్లాస్కుల వైపు చూస్తూ అలాగే ఉండిపోయాడు. తరువాత చివరి ఫ్లాస్కు ఖాళీ చేయడానికి ఉపక్రమించాడు. భూమి చుట్టూ ఉన్న ఓజోన్ పొరని కృత్రిమంగా సృష్టించి దాని గుండా ఆల్ట్రావయోలెట్ కిరణాల్ని పంపించాడు. ఈ 3 రోజులు ఆ కిరణాన్ని ఓజోన్ ఆపుతుంది కాబట్టి అలా పంపించడం వల్ల ఫలితమేమీ లేకపోయినా అతడు ప్రయోగం ప్రారంభించినప్పుడు ఆ ఒక్క ఛాన్సు కూడా తీసుకోవటం ఇష్టం లేక ఆ ఛాంబర్ కూడా తయారు చేశాడు. రవూఫ్ రివాల్వర్ తాలూకా బుల్లెట్ తగిలి ట్యూబ్ కదిలి రంధ్రం చేసింది ఈ పొరనే. దాంతో అతడు కృత్రిమంగా తయారు చేసిన అట్మాస్ఫియర్ పాడైంది. పాడైపోయిన ఛాంబర్ని ఖాళీ చేసి శుభ్రం చేద్దామనుకుంటూ మళ్ళీ ఎందుకో అందులో పదార్థాన్ని కూడా మిగతా వాటిలాగే పరిశీలిద్దామనుకున్నాడు. కొన్ని రసాయనాలతో కూడిన ఉప్పు నీటిలో ఆ కణాల్ని ట్రీట్ ముక్కలుగా కత్తిరించి వాటి ఫోటోలు తీశాడు. అతడి బ్రుకిటి ముడిపడింది. ఫోటోగ్రాఫ్లో సన్నటి తీగలు కనిపించాయి. తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. తిరిగి మరికొన్ని కణాల్ని ఉప్పు నీటిలో ట్రీట్ చేశాడు. వాటిని తిరిగి ఫోటోలు తీశాడు. ఆ తీగలు తిరిగి కనిపించాయి. క్రోమోజోమ్స్. అతడి చేతులు వణకసాగాయి. నుదుటి మీద పట్టిన చెమట కార్యోటైప్ ద్వారా లెక్క కడితే కాస్త అటు ఇటుగా వాటి లెక్క తెలుస్తుంది. కానీ అతడు ఆ లెక్క గురించి అంతగా పట్టించుకోలేదు. వణుకుతున్న చేతులతో అతడు ఎలక్ట్రానిక్ మైక్రోస్కోపును సరిచేశాడు. లోహపు ఆయువుని పదార్థం మీదకు వెదజల్లడం వల్ల ఏర్పడే నీడల ఆధారంతో మిల్లీమీటర్లో మిలియనో వంతు భాగాన్ని కూడా చూడగలిగే అత్యంత అధునాతనమైన పరికరం అది. రొట్టెని తరిగినట్టు సన్నగా తరిగే మైక్రోటోమ్లో కొన్ని స్టెయిన్ చేసి దాని మీద క్రోమాటిన్ జల్లాడు. ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ కింద దాన్ని పెట్టి కెమెరా ఆన్ చేశాడు. ఆటోమేటిక్ కెమెరా ఫోటోలు తీసాగింది. కొంచెం సేపట్లో ఫోటోలు బయటికి వచ్చాయి.
అతడిలో క్షణక్షణానికి టెన్షన్ పెరిగిపోతోంది. ఒక్కొక్క ఫోటోలోనే లైట్ క్రింద పెట్టి చూశాడు. సడన్గా అతడు ఊపిరి బిగపట్టాడు. ఫోటో తర్వాత ఫోటో. మాస్టర్ బాడీ రెండుగా విడిపోవటం, క్రోమోజోములు దారాల్లో ఏర్పడడం, అవి చెరోవైపుకి చేరుకోవటం, నెమ్మదిగా ఆ కణం రెండుగా చీలిపోవటం, చీలిన ఆ రెండు కణాల చుట్టూ తిరిగి పరిపూర్ణమైన పొరలు ఏర్పడటం. అప్పుడు అతడు ఆనందంతో పెట్టిన కేకకి గదిగోడలు కదిలిపోయాయి. అతడు చిన్నపిల్లాడిలా కేరింతలు కొట్టాలనుకున్నాడు. యువకుడిలా నాట్యం చెయ్యాలనుకున్నాడు. వయసు గుర్తొచ్చి గంభీరంగా ఉండాలనుకున్నాడు. మూడిట్లో ఏ ఒక్కటి చెయ్యలేకపోయాడు. చుట్టూ ఉన్న పరికరాలతో ఆప్యాయంగా మాట్లాడాడు. వాటికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. సృష్టికి ప్రతి సృష్టి జరగటం చూసి బ్రహ్మదేవుణ్ణి ఈర్ష్యపడవద్దని కోరుకున్నాడు. కదిలే గాలి తెమ్మెరకి, నిశ్చలమైన పాల వెన్నెలకి తను సాధించిన విషయం గురించి చెప్పుకున్నాడు. అలౌకికమైన ఆ స్థాయి భావం నుంచి విడివడకుండానే అతడు శేఖరాన్ని చూసి ఒక్క అంగలో వెళ్ళి అతడిని చేతుల్లోకి తీసుకున్నాడు. నా ఈ విజయానికి అసలు కారణం నువ్వు మిత్రమా, నువ్వు. ఆత్మహత్యకు సిద్ధపడిన ఒక జీవన్మృతుడిని నీ మాటలతోనూ చేతలతోనూ ప్రభావితం చేసి తిరిగి గమ్యం వైపు నడిపించావు. ఒక వర్షం కురిసిన సాయంత్రం జరిగిన మన పరిచయం ఇంత గొప్ప పరిణామానికి దారితీస్తుండటం నా అదృష్టం. నీకెలా కృతజ్ఞతలు చెప్పుకోను అని అనుకున్నాడు. ఆనందంతో నోటమాట రాలేదు. కానీ శేఖరం ఆ స్పర్శలో తేడాని కనుక్కోగలిగాడు. విజయం సంగతి తెలిసిపోయింది. భార్గవ మొహాన్ని ఆప్యాయంగా తడిమాడు. కళ్ళ దగ్గర తగిలి ఆగిపోయాడు. చెంపల మీదకు ధారాపాతంగా కారుతున్న కన్నీటిని తుడుస్తూ కంగ్రాట్స్ అందామనుకున్నాడు. అనలేకపోయాడు. ఆనందంతో మాటరాని మనిషి, ఆనందంలో మాటల్ని చెప్పలేని మనిషి మాటలకు అతీతమైన భావంతో అలాగే చాలాసేపు ఉండిపోయారు. ముందు తేరుకున్నది భార్గవే. చేసింది తక్కువ, చేయవలసింది చాలా ఉంది. ఓజోన్ ట్యూబ్ దగ్గరకు వెళ్ళి పరీక్ష చేశాడు. చప్పున అతడికో విషయం స్ఫురించింది. ఓజోన్ కూడా కార్సినోజనే. తనింతవరకు మందుల కంపెనీ నుండి వెలువడే విషవాయువునే ఈ ప్రయోగంలో వాడుతూ వచ్చాడు. దాని ద్వారా ఫలితం రావడానికి ఎంత ఆలస్యమై ఉండేదో. అదృష్టం ఈ రూపంలోనే కాదు, ఇంకో విధంగా కూడా లభించింది. ఏ క్లిష్టమైన లివింగ్ సెల్లో తయారవకుండా నిశ్చితమైన క్రోమోజోమ్స్తో స్పష్టమైన ఆకారం ఏర్పడటం నిజంగా అదృష్టం. అతడు తన పనిని కొనసాగించాడు. ఛాంబర్స్ అన్నిటినీ వాక్యూమ్ డ్రై ఆఫ్ చేసి వేర్వేరు ఒత్తిళ్లలో వేర్వేరు ఉష్ణోగ్రతల్లో ఉంచి కార్సినోజిన్ సరఫరా చేశాడు. సరిగ్గా 2 గంటల తర్వాత అతడి ప్రయత్నం ఫలించింది. 23 జతల క్రోమోజోమ్స్ ఉన్న పరిపూర్ణమైన క్యాన్సర్ సెల్ తయారయ్యింది. రాత్రి 2ంటికి రవూఫ్ మోటార్ సైకిల్ ఇన్స్టిట్యూట్ మెయిన్ గేట్ ముందు ఆగింది. అక్కడి నుండి శబ్దం చేయకుండా లోపలికి తోసుకువచ్చాడు. సరిగ్గా ఆ సమయానికి వస్తానని అతడు ముందే చెప్పటం వల్ల ఎస్ఐ ఎదురు చూస్తున్నాడు. దగ్గరికి వచ్చి సెల్యూట్ చేశాడు. ఎలా ఉంది పరిస్థితి? హిందీలో అడిగాడు రవూఫ్. అలాగే ఉంది సార్, ఇంకా ఎవరూ నిద్రపోలేదనుకుంటా. రవూఫ్ విసుగ్గా ల్యాబ్ వైపు చూశాడు. ఈడియట్స్ అన్నాడు చిరాగ్గా. ఈ రాత్రితో అతడు ఈ పని పూర్తయిపోతుంది అనుకున్నాడు. కానీ చూస్తుంటే ఇది అంత దగ్గరలో ఉన్నట్లు కనబడలేదు. అంతలో అతడి దృష్టి దూరంగా ల్యాబ్ దగ్గర నిలబడ్డ వసుమతి మీద పడింది. ఈ అర్ధరాత్రి పూట ఈవిడెక్కడెందుకుంది? మొహం చిట్లిస్తూ అడిగాడు. ఎంత చెప్పినా వెళ్ళలేదు సార్, రాత్రంతా మెలకుగానే ఉంది. వసుమతి ఉన్నవైపు రవూఫ్ 2 అడుగులు వేసి చప్పున ఆగిపోయాడు. అతడు ఎందుకు ఆగాడో తెలియక ఎస్ఐ కూడా అతడు చూస్తున్న వైపే దృష్టి సారించాడు. ఇద్దరి చూపు శేఖరం వాళ్ళున్న గది పైభాగాన పడింది. లోపలి దీపపు కాంతి వెంటిలేటర్లోంచి బయటపడుతోంది. ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఇదున్నట్టు మనం ఇంతసేపు గమనించకపోవడం దురదృష్టకరం అని ఎస్ఐ వైపు తిరిగి క్విక్ అన్నాడు. అతడి ఉద్దేశం అర్థం చేసుకున్నట్టు వేగంగా అక్కడి నుండి కదిలాడు. నాదో చిన్న అనుమానం. ఏమిటి? మామూలు కణానికి క్యాన్సర్ కణానికి తేడా లేదని అంటారు. అటువంటప్పుడు అది మామూలు కణమే అయి ఉండొచ్చుగా. మీరంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? భార్గవ శేఖరం వైపు మెచ్చుకోలుగా చూశాడు. ఏదో మొక్కుబడికి కాకుండా తనతో పాటు ప్రతి విషయంలోనూ అతడు పాలు పంచుకోవడం చాలా ఉత్సాహంగా ఉంది. ఈ పరిస్థితుల్లో కావలసింది అదే, భార్గవ చెప్పాడు.
నా ఊహ నిజమైతే ఈ ప్యూర్ క్యాన్సర్ కణం చాలా శక్తివంతమైందే అయి ఉండాలి. ఇది ఒక ఆరోగ్యవంతమైన శరీరంలోకి ప్రవేశపెడితే అక్కడ యాంటీజెన్గా పనిచేసి అనూహ్యమైన వేగంతో వ్యాప్తి చెందుతుంది. అప్పుడు ఆ శరీరంలోంచి ఇంటర్ఫెరాన్ని తీసి రోగికి ఎక్కించి యుద్ధానికి ఆయుత్తం చేయటమే క్యాన్సర్కి మందు. ఈ రకమైన యాంటీబాడీస్ని సృష్టించటమే ఇన్నాళ్ళు నేను కలలుగన్న ఇమ్యూనోథెరపీ. ఇదంతా అర్థం చేసుకోవడానిక అన్నట్టు శేఖరం కాసేపు మౌనంగా ఉండి తర్వాత అడిగాడు, మనం ఇప్పుడు ఈ క్యాన్సర్ కణాలని ఏ శరీరంలో ప్రవేశపెడతాం? దాందేముంది, చాలా సులభం. మన ల్యాబ్లో ఉన్న ఏ కుందేల్లోనైనా రాయబోతూ సగంలో ఆపు చేశాడు భార్గవ. అతడి మొహం వాడిపోయింది. పక్క గది తమ ఆధీనంలో లేదు. అందులోనే ప్రయోగాలకు కావలసిన జంతువులున్నాయి. తనలో తనే గొణుక్కున్నట్టు ఎలా ఎలా అనుకున్నాడు. అతడి మౌనంగా ఉండటం చూసి శేఖరం ఏం జరిగింది అని అడిగాడు. భార్గవ అతడికి తనకి వచ్చిన కొత్త సమస్య గురించి చెప్పాడు. ప్రతి దానికి చాలా సులభంగా పరిష్కార మార్గం చెప్పే శేఖరం కూడా ఏం చెయ్యాలో తోచనట్టు ఆలోచనలో పడ్డాడు. అంతలో ఏదో స్ఫురించినట్టు, పోనీ మనం బయటికెళ్తే మీరు సాధించిన విజయం తక్కువేమీ కాదు. ప్రపంచం మీకు జోహార్లు అర్పిస్తుంది. మిగతా ప్రయోగం బయటే చేసుకోవచ్చు అని వివరించాడు. ప్రపంచం జోహార్లు అర్పించడానికి కాదు శేఖరం, నేను ఇదంతా చేసింది వేరే శరీరంలో యాంటీజెన్ని ప్రభావితం చేసి దాన్ని ప్రార్థన శరీరంలోకి ఎక్కించాలి. నా కూతురు ఎలాగూ చచ్చిపోతుందన్న నిర్ణయానికి వచ్చి తన మీద ఈ ప్రయోగం చేయదలుచుకున్నాను. ఈ వ్యాక్సినేషన్ 4 గోడల మధ్య జరగాల్సిందే శేఖరం. మందు తాలూకా ప్రభావం సరిగ్గా తెలియనిదే దాన్ని ఏ మనిషి మీద ప్రయోగిస్తానంటే బయట ప్రపంచం దానికి ఒప్పుకోదు. ఎలా ఎలా దూరంగా మూడు కొట్టింది. బయట ప్రకృతి అంతా ఆ చీకట్లో విశ్రమిస్తోంది. ఆశా నిరాశల మధ్య ఊగుతూ ఆ ఇద్దరూ ఏం చెయ్యాలో పాలుపోక నిశ్చలంగా కూర్చుని ఉన్నారు. బయట నుండి పడుతున్న మసక వెలుతురు చీకటితో పోరాడి ఓడిపోయి నేల మీద నల్లగా పరుచుకుంది. విజయం చేతి వరకు వచ్చి చేజారిపోయింది. వాళ్ళు అలాగే కూర్చుని ఉన్నారు, స్థాణువుల్లా స్తబ్దంగా. బయట ప్రకృతి కూడా అలాగే నిశ్చలంగా ఉంది. అంతే నిశ్శబ్దంగా ఇద్దరు పోలీసులు ఒక నిచ్చెనని తీసుకుని వెంటిలేటర్ వైపు వెళుతున్నారు. రవూఫ్ దూరంగా ఉండి పర్యవేక్షణ చేస్తున్నాడు. లోపల వాళ్ళకి ఏమాత్రం శబ్దం వినపడకుండా వెంటిలేటర్ కిందుగా నిచ్చెన అమర్చబడింది. ఎస్ఐ నెమ్మదిగా పైకెక్కి లోపలికి తొంగి చూశాడు. తర్వాత కిందికి దిగి రవూఫ్ దగ్గరికి వచ్చాడు. రవూఫ్ అతడి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. ఎస్ఐ హుషారుగా, ఇంతకాలం మన దృష్టికి రాకపోవడం వాళ్ళ అదృష్టం సార్. లోపలంతా స్పష్టంగా కనబడుతోంది. వాళ్ళిద్దరూ ఆ పాప పడుకున్న దగ్గర ఉన్నారు అన్నాడు రవూఫ్ ఆనందంగా. సన్నగా విజిల్ వేశాడు. నువ్వొద్దు, నేను వెళతాను. ఆ గుడ్డివాడు నిరపకారకరం. అతడున్నా లేకపోయినా ఒకటే. భార్గవని షూట్ చేస్తాను. నా రివాల్వర్ శబ్దం వినిపించగానే అంతకుముందు చేసినట్టే తలుపు గడియ షూట్ చేసి లోపలికి ప్రవేశించు. ఒకవేళ నేను పేల్చిన బుల్లెట్ అతని కాలికి సరిగ్గా తగలక బాంబు ఉన్నవైపు పరిగెడితే నిస్సందేహంగా అతడిని షూట్ చేసి పడేస్తాను అన్నాడు రవూఫ్. ఎస్ఐ తలూపాడు. రవూఫ్ మనసులో అసలు ఉద్దేశం వేరు. తరువాత గొడవ ఎంక్వైరీ రాకుండా అలా అన్నాడే తప్ప అతడు నిశ్చయంగా భార్గవని షూట్ చేయడానికే నిర్ణయించుకున్నాడు. ఎస్ఐ అతడు చెప్పింది విని అర్థమైనట్లు తలూపి రెండో వైపుకి వెళ్ళగానే రవూఫ్ కాలిబూట్లు విప్పి నిచ్చెన ఎక్కడం ప్రారంభించాడు. ఆ సమయానికి శేఖరం భార్గవులు ప్రార్థన దగ్గర ఉన్నారు. భార్గవ శేఖరానికి ఏదో చెప్పటం కోసం కాగితం అందుకోబోతూ చటుక్కున ఆగాడు. నెమ్మదిగా వినిపిస్తోంది ఏదో శబ్దం. అతడు చెవులు రిక్కించి విన్నాడు. మళ్ళీ వినిపించింది. కిటికీ తలుపు బయట నుండి ఎవరో సన్నగా కొడుతున్నారు. అతడి దృష్టి అప్రయత్నంగా ఎక్స్ప్లోజివ్స్ మీద పడింది. ఒకదాన్ని చేతుల్లోకి తీసుకుని దూరంగా ఉన్న వేరే కిటికీ రెక్క కొద్దిగా తెరిచి ఆ సందులోంచి చూశాడు. వెన్నెల్లో వసుమతి కనబడింది. ఆమె భయంగా అటూ ఇటూ చూస్తూ తలుపు తట్టడం కనిపిస్తోంది. భార్గవ భృకుటి ముడిపడింది. మళ్ళీ ఇందులో ఏదైనా కొత్త ట్రిక్ ఉందా అని ఆలోచించాడు. కానీ వసుమతి మొహంలో క్షణక్షణానికి పెరుగుతున్న భయం అతడి అనుమానాన్ని తగ్గించింది. ఆ భయంలో నిజాయితీ కనబడింది. వెళ్ళి కిటికీ చాటు నుంచి ఏమిటన్నట్టు చూశాడు. తలుపు తెరవండి తొందరగా అంది. అతడు తటపటాయించాడు. మళ్ళీ అంతలో అనిపించింది, ఏమిటిది? భార్యాభర్తల మధ్య ఇన్ని అనుమానాలు. అవని ఏం జరుగుతుందో చూద్దాం. ఆమె గాని అంత మోసానికి పూనుకుంటే ఇంకా మనుషులున్న లోకంలో బ్రతకటం, అసలు ఈ మానవ జాతి మీద విశ్వాసం పెంచుకోవటం కూడా అనవసరమే. అతడు వెళ్ళి తలుపు తీశాడు. ఆమె వేగంగా లోపలికి దూసుకువచ్చి అతడిని ఛాంబర్ వెనక్కి తోస్తూ, ఇలా వెళ్ళిపోండి తొందరగా అంది. అతడికి ఆమె చెప్తున్నది అర్థమయ్యే లోపులోనే అతడిని దాదాపు తోసుకుంటూ ఆ ప్రదేశానికి వెళ్ళింది. అతడు అయోమయంగా
అతడిని దాదాపు అయోమయంగా ఆమె వైపు చూడసాగాడు. అంతలో ఆమె శేఖరాన్ని కూడా అక్కడికి తీసుకొచ్చింది. అదే సమయానికి రవూఫ్ నిచ్చెన ఆఖరి మెట్టు మీద కాలు పెట్టి వెంటిలేటర్ గుండా లోపలికి తొంగి చూశాడు. లోపల గది నిర్మానుష్యంగా ఉంది. అతడు తన కళ్ళని నమ్మలేకపోయాడు. కళ్ళు నులుముకున్న కళ్ళు గదంతా కలిగి చూశాడు. ప్రార్థన తప్ప ఎవరూ లేరు. ఇంతలో కింద ఎవరో పరిగెత్తుకు దగ్గరికి వస్తున్న చప్పుడు అవటంతో వెంటిలేటర్లోంచి తల బయటకు తీసి కిందకు చూశాడు. వస్తున్నది ఎస్ఐ. ఏదో జరిగిందని గ్రహించాడు రవూఫ్. నిచ్చెన మెట్ల మీద నుండి తొందరగా కిందకి దిగాడు. ఆవిడ సబ్ ఇన్స్పెక్టర్ రొప్పుతూ అన్నాడు. ఆవిడెవరు? సరిగ్గా చెప్పు అన్నట్టు విసురుగా అన్నాడు రవూఫ్. అదే సార్, ఆ సైంటిస్ట్ భార్య. నేను పక్కకి వెళ్ళగానే లోపలికి మెల్లగా జారుకుంది. వాళ్ళు ఒకటే. రవూఫ్ స్థాణువయ్యాడు. ఒక్కసారి రక్తం మొహంలోకి జివ్వున చిమ్మింది. లోపల ఎవరూ తనకి కనబడపోవటానికి కారణం అర్థమైంది. కోపంతో పళ్ళు పటపటా కొరికాడు. ఆమె ఉన్నదన్న విషయం మర్చిపోయి తన ప్లాన్ బహిరంగంగా చెప్పాడు. ఇప్పటి వరకు తన వైపు ఉన్న ఆమె ఆఖరి క్షణంలో అటు జారుతుందనుకోలేదు. ఈ లోపల వసుమతి భార్గవకి బయట పోలీసులు ఏం చేయదలుచుకున్నది చెప్తుంటే భార్గవ ఒళ్ళు జలదరించింది. కళ్ళెత్తి వెంటిలేటర్ వైపు చూశాడు. అతనికి కూడా ఇంతవరకు దాని గురించి అనుమానం రాలేదు. దాని మీద నుంచి దృష్టి మరలుస్తూ నెమ్మదిగా తల తిప్పి అతడు భార్య వైపు అభిమానంగా చూశాడు. పెళ్ళైన ఇన్నాళ్లకి మొట్టమొదటిసారిగా ఆప్యాయతతో కూడిన అదోలాంటి భావం అతడిలో కలిగింది. ఎంతైనా తాము ఒకటి, తమదొక కుటుంబం. ఈ ఆలోచన అతడికి ఎంతో తృప్తినిచ్చింది. వసుమతికి కూడా నిశ్చింతగానే ఉంది. తను లోపలికి వచ్చేసింది. ఇంకేమైనా పర్వాలేదు. కష్టాన్ని కూడా అందరూ ఆనందంగా పంచుకుంటారు. ఆమె ఇక భార్గవకి బయట జరుగుతున్నది చెప్పగానే తన బాధ్యత తీరిపోయినట్టు ప్రార్థన దగ్గరికి వెళ్ళిపోయింది. వెంటిలేటర్ నుండి తను రివాల్వర్ రేంజ్లోకి వస్తోందని ఆమెకు తెలుసు. కోపంతో మండిపడే ఇన్స్పెక్టర్ ఆ ఉక్రోషంతో తనని కాల్చేసే ప్రమాదం కూడా ఉంది. అయినా ఆమె దేన్ని పట్టించుకోలేదు. 3 రోజుల ఎడబాటుతో ఆమె తల్లడిల్లిపోయింది. ప్రార్థన దగ్గరకు చేరుకుని వంగి మొహం మీదకు పడుతున్న ముంగురుల్ని వెనక్కి తోయబోతూ ఆగిపోయింది. అసలు అక్కడున్నది ప్రార్థనేనా అన్న అనుమానం వచ్చింది. పెనుగాలికి మిణుక్కుమంటూ ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న దీపంలా ఉంది. 2-3 రోజుల్లోనే ఎంత మార్పు! మృత్యువు ఆహ్వానం ఇంత భయంకరంగా ఉంటుందా? ఆమె కంటి నుంచి చెంప మీదకు నీటి చుక్క రాలింది. ఆమె చప్పున దాన్ని తుడుచుకుంది. బాధ బయటికెందుకు వస్తావే బాధ? నా చుట్టూ ఉన్న ఆత్మీయులు నా గురించి ఎంత అపార్థపు స్థితిలో ఉన్నారంటే, నిన్ను చూసి రాయి వంటి మనసున్న ఈ ఆడదానికి కంటి వెంట నీరు కూడా వస్తుందా అనుకుంటారు. ఏ సెంటిమెంటు లేకుండా జరగవలసిన దాని గురించి ఆలోచిస్తున్నది శేఖరం ఒక్కడే. భార్గవ జరిగిందంతా వివరించి వసుమతి లోపలికి వెళ్ళిన విషయం చెప్పగానే మనం ఆ వెంటిలేటర్ని మూసేయాలి అని చెప్పాడు. ఎలా మూయగలం? బలంగా పర్మనెంట్గా అక్కర్లేదు. కేవలం వాళ్ళు అక్కడికి చేరుకుంటే ఆ విషయం మనకి తెలిసేలా ఉంటే చాలు. దానివల్ల ఏమిటి లాభం? వాళ్ళు ఆ అడ్డుని తేలిగ్గా తీసేసి నన్ను షూట్ చేయగలరు. అలా చెయ్యరు. అది చేసే ఉద్దేశం ఉంటే లోపల తోడున్నది ఓ గుడ్డివాడని తెలియగానే బయట నుంచి తలుపు గడినే షూట్ చేసి ఉండేవారు. వెంటిలేటర్ ఎక్కడ ఎందుకు? భార్గవ ఆలోచనగా శేఖరం వైపు చూశాడు. శేఖరం కొనసాగించాడు. అంటే వాళ్ళు మీకు భయపడుతున్నారన్నమాట. బయట నుండి పిస్టల్ లోపలికి వచ్చే లోపల మనం బాంబు విసురుతామని బెదురుతున్నారు. మనం అంటే నేను కాదు, మీరు. నేను ఎలాగో వాళ్ళ దృష్టిలో ఉన్నా లేకపోయినా ఒకటే. మీరు ఎక్స్ప్లోజివ్స్కి దూరంగా ఉన్నప్పుడు గమనించి మిమ్మల్ని షూట్ చేస్తే ఆ తర్వాత నిస్సంకోచంగా వాళ్ళు లోపలికి వచ్చేయచ్చు. మనకు అసలు బాంబు పేల్చే ఉద్దేశమే లేదని విషయం అంతవరకు వస్తే హత్య చేయకుండా మనం లొంగిపోతామని వాళ్ళకి తెలియకుండా ఉండటమే మంచిది. వాళ్ళ భయంలో ఉన్నంతకాలం మనం వెంటిలేటర్ దగ్గర పెట్టిన అడ్డుని వాళ్ళు తీసేసే సాహసం చెయ్యలేరు. మనకి ఏమాత్రం కోపం వచ్చినా పిచ్చివాళ్లలాగా ప్రవర్తిస్తామన్న భయం వాళ్ళల్లో కలిగించాలి. దానికోసమైనా మనం వెంటిలేటర్కి అడ్డు పెట్టాలి. కొంచెం కష్టమైనా తప్పదు. భార్గవకి అతడి లాజిక్ వివరించిన తీరు బాగా నచ్చింది. అతడు వెంటిలేటర్ దగ్గరికి నడిచాడు. దూరం నుండి చూస్తున్న రౌఫ్కి వెంటిలేటర్లోంచి బయటికి వస్తున్న వెలుగు నెమ్మదిగా క్షీణం అవటం మొదట కనిపించింది. తర్వాత ఏదో అడ్డుగా వచ్చి దాన్ని పూర్తిగా మూసేసింది. కోపము, నిస్సహాయత అతన్ని పెనవేసుకున్నాయి. డామిట్ అనుకున్నాడు కసిగా.
వెంటిలేటర్కి అడ్డుపెట్టి కిందికి దిగిన తర్వాత భార్గవికి మరేం చేయాలో తోచలేదు. అంతా శూన్యంగానే తోచింది. శేఖరం కూడా ఆలోచనలో ఉన్నవాడిలాగానే కనబడ్డాడు. వాళ్ళిద్దరూ అలా ఖాళీగా మౌనంగా ఉండటం వసుమతికి అర్థం కాలేదు. ముఖ్యంగా భార్గవ. ఆమె భయపడుతూనే అతని దగ్గరికి వెళ్ళింది. ఏమండి? అతడు తల తిప్పి చూశాడు. ప్రార్థన ఒళ్ళు కాలిపోతుందండి. అంతేకాదు రక్తం. ఆమె సందిగ్ధంగా ఆపు చేసింది. నాకు తెలుసు అన్నట్టు అతడు తల ఊపాడు. అతడు ఆ క్షణం ప్రార్థన గురించి ఆలోచించటం లేదు. వసుమతి గురించి ఆలోచిస్తున్నాడు. వాలుగా పడుతున్న వెలుతురులో ఆమెను పరిశీలించి చూస్తే ఈ 4 రోజుల్లో నిద్రాహార లేక ఆమె ఎంత కృషించిపోయిందో స్పష్టంగా తెలుస్తోంది. ఈ అర్ధరాత్రి 2ంటికి బయట చలిలో పోలీసుల మధ్య ఆమె వేచి ఉంది. కేవలం తన కూతురి కోసం. ఒకసారి ఆమె వైపు నుంచి ఆలోచించటం మొదలు పెడితే అతడికి ఆమె మీద అమితమైన జాలి కలిగింది. కానీ ఇప్పుడిక దాన్ని ప్రకటించలేడు. ఇద్దరి మధ్య సున్నితమైనదేదో తెగిపోయింది. ఇప్పట్లో అతుకుతుందా? ఏమో, కాలమే చెప్పాలి. ప్రార్థన స్థితి గురించి ఆమెకు వివరించి చెప్పాల్సిన బాధ్యత తన మీద ఉందనుకున్నాడు. ప్రార్థన మీద తనకి ఎంత హక్కు ఉందో ఆమెకి అంత హక్కు ఉందని ఆ క్షణమే అతడు మనస్ఫూర్తిగా నమ్మాడు. ఒక పక్క కూతుర్ని మరణశయ్య మీద పెట్టుకుని ఈ వివరణ అంతా ఇవ్వటం హాస్యాస్పదమే అవుతుంది. కానీ తమ కుటుంబ భవిష్యత్తును నిర్ణయించే అత్యంత కీలకమైన అపాయకరమైన నిర్ణయాన్ని తీసుకోవలసిన బాధ్యత తమ ఇద్దరి మీద ఈ క్షణం ఉంది. దానికోసమైనా సరే అంతా వివరించి చెప్పాలి. నెమ్మదిగా వసుమతి అని పిలిచాడు. మొట్టమొదటిసారిగా అతడి నోటి వెంట అలా తన పేరు వినిపించడంతో ఆమె సంభ్రమంగా తలెత్తి చూసింది. అతడి కళ్ళు ఆమె మీద నుంచి శూన్యంలోకి చూస్తున్నాయి. ఎటో చూస్తూ అతడు చెప్పుకోబోతున్నాడు. మనిషికి ప్రపంచంలో సాటి మనిషి తరువాత అత్యంత ప్రమాదకరమైన శత్రువేమిటో తెలుసా వసుమతి? వైరస్. మనిషి శరీరంలో ఒక భాగంగా కలిసిపోయే ఈ వైరస్ను చంపటానికి మందులు లేవు. దాన్ని ఆహ్వానించి సంధి చేసుకోవడమే. మనిషి ఈ విషయాన్ని సరిగ్గా 200 సంవత్సరాల క్రితం కనుక్కున్నాడు. అప్పటి నుంచే ప్రారంభమైంది అమ్యూన్ థెరపీ. ఈ అర్ధరాత్రి మన కూతురు చావు బతుకుల మధ్య ఉండగా నేను ఇలా నీకు సైన్స్ చరిత్రనంతా వివరించి చెప్పటం అసంబద్ధంగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం అంటే నువ్వు నేను కలిసి తీసుకోబోయే నిర్ణయం మన చిన్నారి ప్రార్థన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఒకవేళ పొరపాటున ఏదైనా జరిగితే ఇప్పుడు నిర్ణయం తీసుకున్నందుకు మనం భవిష్యత్తులో ఎప్పుడూ మరి బాధపడకూడదు. అందుకే ఇప్పుడే కావలసినంత వివరంగా ఆలోచించాలి. ఆమె మనసు కీడు శంకించింది. బెదురుతూ అతడి వైపు చూసింది. అతడు ఆమెను పట్టించుకోకుండా చెప్పుకుపోతున్నాడు. ఇప్పుడు మనం క్యాన్సర్ అంటే ఎలా భయపడుతున్నామో 200 సంవత్సరాల క్రితం ప్రజలు మశూచి అంటే అలా భయపడేవారు. నల్లుల్ని చంపినట్టు ఆ రోజుల్లో మశూచి మనుషుల్ని చంపింది. దాని పేరు చెప్తేనే ప్రజలు గ్రామాల్ని వదిలి వలస వెళ్ళిపోయేవారు. ఇదంతా ఒకవైపు. ఆ రోజుల్లో మరో వ్యాధి కూడా ఉండేది. దాని పేరు కౌపాక్స్. ఇది పశువులకి అప్పుడప్పుడు మనుషులకి వచ్చేది. కానీ విచిత్రం ఏమిటంటే కౌపాక్స్ వచ్చిన వారికి స్మాల్ పాక్స్ వచ్చేది కాదు. ప్రతి వారు తమకి కౌపాక్స్ వస్తే బావుండును అని కోరుకునేవారు. కారణం కౌపాక్స్ చాలా చిన్న జ్వరం. ఆటలమ్మలాగా ఇది కూడా మొహం మీద మచ్చల్ని వదిలి వెళ్ళదు. చావు భయం లేదు. కానీ ఈ కౌపాక్స్ అందరినీ వరించేది కాదు. ఎక్కువగా పాలు పితికే స్త్రీలకే వచ్చేది. 1796లో జెన్నర్ అనే డాక్టర్కి ఒక ఆలోచన స్ఫురించింది. కౌపాక్స్ రావటానికి కారణభూతమైన వైరసే మనిషి శరీరాన్ని యుద్ధాన్ని ఆయత్తం చేసి తిరిగి జీవితంలో మరెప్పుడు భయంకరమైన మశూచి రాకుండా కాపాడుతుందేమో అని. అతడు ఈ ప్రయోగం చేసి చూడాలనుకున్నాడు. దీనికి అతడు ఎన్నుకున్నది తన 8 ఏళ్ల సొంత కొడుకుని. చరిత్రలో నిలిచిపోయే మహోన్నతమైన త్యాగాన్ని చేయటానికి అతడు నిర్ణయించుకున్నాడు. కౌపాక్స్ వ్యాధి వచ్చిన ఒక పాలు పితికే స్త్రీ పొంగు నుంచి రసి తీసి తన కొడుక్కి ఎక్కించాడు. అతడికి కొద్దిగా జ్వరం వచ్చి తగ్గిపోయింది. అతడు మామూలుగానే ఉన్నాడు. 2 నెలల తర్వాత ఈ పరీక్షలో అతి కీలకమైన పాత్ర వహించే రోజు వచ్చింది. మశూచితో చావటానికి సిద్ధంగా ఉన్న ఒక రోగి శరీరం నుంచి రసి తీసి తన కొడుక్కి ఎక్కించాడు. మనుషులు దేన్ని చూసి భయభ్రాంతులై పారిపోతారో ఆ అపాయాన్ని తనే స్వయంగా కొడుక్కి ఇంజెక్ట్ చేశాడు. బహుశా క్షణాలు యుగాలుగా అతడు 2 రోజులు గడిపి ఉంటాడు. 2 రాత్రులు 2 పగళ్ళు గడిచాయి. కుర్రాడు చావలేదు. మశూచి తాలూకా వైరస్ అతడిని ఏమీ చేయలేదు.
మనుష్య జాతిని రక్షించే వ్యాక్సిన్ కనుక్కోబడింది. ప్రపంచం అంతా దేనికోసం ఇంత తహతహలాడింది అంటే కేవలం 15 రోజుల్లో 50 కోట్ల సీసాలు తయారు చేయబడ్డాయి. ఇప్పుడు చెప్పు వసుమతి, అలాంటి మరొక ప్రయోగం కోసం, మానవ జాతిని రక్షించటం కోసం నీ కూతుర్ని ధారపోస్తావా? మామూలుగా వింటున్న ఆమె ఆ ఆఖరి ప్రశ్నతో ఉలిక్కిపడింది. గదంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంకో 2 గంటల్లో ప్రపంచాన్ని వెలుగుతో నింపటం కోసం సూర్యుడు ఆయత్తమవుతున్నాడు. ఎక్కువ సమయం లేదు, వెంటనే నిర్ణయించుకోవాలి. ఆమె అతడి దగ్గరగా వచ్చింది. మీరేమీ అనుకోపోతే మిమ్మల్ని ఓ ప్రశ్న అడగొచ్చా? దానిదేముంది వసుమతి, అడుగు. మీరేమీ అనుకోకూడదు సుమా. ఇంతవరకు వచ్చాక అనుకోవడం ఏమిటి? పాపని ఇక్కడికి తీసుకువచ్చారు, చుట్టూ పోలీసులున్నారు. ఇప్పుడెందుకు వచ్చింది సమస్య? అతడు శుష్కంగా నవ్వాడు. నీ ప్రశ్న ఇంకో రకంగా అడగాలంటే, ఎవరినడిగి ఇదంతా చేశావు? నన్నడిగి చేశావా? ఇప్పుడు ఈ ఆఖరి క్షణంలో నా సలహా ఎందుకు కావాల్సి వచ్చింది అని కదూ? ఆమె నొచ్చుకుని, అయ్యో, నా అభిప్రాయం అది కాదండి అంది. నీ అభిప్రాయం ఏదైనా సమాధానం ఒకటే. ఇది మనిషి మనస్తత్వానికి సంబంధించినది. విజయం సాధించే వరకు అది యుక్తాయుక్తాలను విస్మరించేటట్టు చేస్తుంది. ఒకసారి అది సాధించాక వెనక్కి తిరిగి చూసుకుంటే లెక్కలేనన్ని సందేహాల్ని కలగచేస్తుంది. ఇప్పుడు నా పరిస్థితి అదే. విజయం అంటే అర్ధయుక్తిలో ఆపుచేసింది. నువ్వు రావటానికి కొన్ని గంటల ముందే మొట్టమొదటి జీవకణం ఇక్కడ కృత్రిమంగా సృష్టించబడింది వసుమతి. అంత గొప్ప విషయాన్ని అతి సాధారణమైన స్వరంతో చెప్తున్నందుకు ఆమె అప్రతిభురాలై అతని కేసి తలెత్తి చూసింది. అతని ముఖంలో ఏ భావమూ లేదు. ఆమె అలా చాలాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది. అతడు ఆమె వైపే చూస్తున్నాడు. అతడు తను సాధించిన విజయం కన్నా ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయం పట్ల ఎక్కువ ఆసక్తుడై ఉన్నాడని గ్రహించింది. ఆమె సంశయిస్తూ, ఇప్పుడు వెంటనే పాపని తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేర్పిస్తే ఫలితం ఏమైనా ఉంటుందా అని అడిగింది. ఆమె ప్రశ్నలకి అతడికి కోపం రాలేదు. అడగగానే ఏదో ఒక నిర్ణయం తీసుకోకుండా ఇది తన సొంత సమస్యలాగే తీసుకుని పరిణామాలు చర్చించడం సంతోషం వేసింది. ఉండదు, కానీ ఇది నా అభిప్రాయం మాత్రమే అని చివరిలో కలిపాడు. ఛాన్సు 100% ఉండదని. ఆమె మరి ఆలోచించలేదు. మానవ కళ్యాణం, ప్రపంచం సౌభాగ్యం లాంటి పెద్ద పెద్ద మాటలు నాకెందుకు? ప్రార్థన నా కూతురు. ఆ విషయం మీరు ఒప్పుకుంటే ప్రార్థన బ్రతకడానికి అక్కడ ఆసుపత్రిలో కన్నా ఈ ప్రయోగశాలలో ఎక్కువ ఛాన్స్ ఉంటే ఆమెను ఇక్కడే ఉంచండి. ఒక తండ్రిగా కాదు, డాక్టర్గా పాపని బ్రతికించి నాకు ఇవ్వండి అంది. అతడు సంతృప్తిగా నిశ్వసించి శేఖరం దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ చాలాసేపు బ్రెయిలీలో సంభాషించుకున్నారు. అంతసేపు పాటు వాళ్ళు మాట్లాడుకుంటున్నదేమిటో ఆమెకు అర్థం కాలేదు. ఏమిటి ఆలస్యం అని భర్తను అడిగింది. అతడు సమస్య చెప్పాడు. మనకి కొన్ని కుందేళ్లు కావాలి, కనీసం 1 డజనన్నా కావాలి. దురదృష్టవశాత్తు అవి ఉన్న గది పోలీసుల ఆధీనంలో ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇన్ని కుందేళ్ళా అందామె. అవును, పాస్టర్ ప్రయోగానికి, ఎమిల్వేన్ ప్రయోగానికి కావాలి. పిచ్చికుక్క కాటుకి మందు కనుక్కున్న లూపాయిస్టర్ రాబీస్ తాలూకా వైరస్ని ఒక కుందేలు మెదడులోకి ఎక్కించి అలా క్రమక్రమంగా వైరస్ శక్తిని నిరాపాయకరం చేశాడు. దాన్నే వ్యాక్సిన్గా ఉపయోగిస్తూ కుక్క కాటికి గురైన జోసెఫ్ అనే ఒక 9 ఏళ్ల కుర్రాడికి ఎక్కించాడు. జోసెఫ్కి రాబిస్ వ్యాధి రాలేదు. పిచ్చికుక్క కరిచిన తర్వాత కూడా ఏ బాధ లేకుండా బ్రతికిన ప్రపంచపు మొట్టమొదటి మనిషి జోసెఫేనేమో. ఆ తర్వాత జోసెఫ్ పెద్దయి పాస్టర్ ఇన్స్టిట్యూట్కి గేట్ కీపర్ అయ్యాడు. జర్మన్ నాజీలు పారిస్ని వశపరుచుకుని పాస్టర్ సమాధిని బలవంతంగా బద్దలు కొడుతున్నప్పుడు అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక రకంగా ఇమ్యూనాలజీకి జెన్నర్, పాస్టర్ ఎమిల్వేన్లు పితామహులు. ఆ ప్రయోగాలన్నీ ఇప్పుడు ఇక్కడ ఎందుకు? డాక్టర్ మహేంద్రకి ఇచ్చిన కోర్టు కాగితం వెనక్కి తీసుకుంటే అప్పుడు మనకి సమస్య ఉంది. పాపని తీసుకుని ఇంటికే వెళ్ళిపోవచ్చుగా అంది వసుమతి. ఈ అధునాతనమైన పరికరాలన్నీ ఇంట్లో ఎక్కడ దొరుకుతాయి వసుమతి? ఆమె తన అజ్ఞానానికి సిగ్గుపడి, పోనీ మీరు ఇప్పటి వరకు సాధించింది, చెయ్యదలుచుకున్నది పైవాళ్లకు చెప్పి ప్రయోగం కొనసాగించడానికి అనుమతి ఇమ్మంటే అప్పటి వరకు ప్రార్థన బతుకుతుందనుకోను. ఆమె దెబ్బతిన్నట్టు చూసి చూపు మరల్చి ఏమీ పాలుపోనట్టు కిటికీలోంచి బయటికి చూసింది. దూరంగా ఒక ప్రత్యూష రేఖ ఆకాశాన్ని ఎరుపు రంగులోకి మారుస్తోంది. ఆమె తల తిప్పి శేఖరాన్ని చూసింది. ఎప్పుడూ హుషారుగా, సంతోషంగా కనబడే అతడు కూడా ఈ సమస్యను ఎలా పరిష్కరించాలా అన్న సందిగ్ధంతో కొట్టుమిట్టాడుతున్నట్టు కనబడ్డాడు. ఆమె దృష్టి పాప మీదకు వెళ్ళింది. జీవితంలో 4వ వంతు కూడా నిండకముందే
ఇంకా ఎన్నో వసంతాలు చూడకముందే వీడ్కోలు చెప్పవలసిన వస్తున్నందుకు కలిగిన బాధతోనో, ఈ ప్రపంచపు ఉత్సితత్వాన్ని చూసి కలిగిన నిరాసక్తతతోనో, తనని రక్షించటానికి తన తండ్రి చేస్తున్న ప్రయత్నాన్ని చూసి కలిగిన వేదనతోనో పాప నిస్త్రాణంగా పడుకుని ఉంది. వసుమతి ఒక నిర్ణయానికి వచ్చింది. ఎమిల్వేన్ ప్రయోగానికైతే ఒకటి చాలుగా, పాశ్చర్ అయితే చాలా కావాలి. అవునా? అవును. నేను ఒకదాన్ని సంపాదించగలను అనుకుంటున్నాను. ఎలాగోలా. ఈ పరిస్థితుల్లో నువ్వు బయటికి వెళ్ళడం ప్రమాదకరం వసుమతి. బయట ఇన్స్పెక్టర్ చాలా కోపంగా ఉండి ఉంటాడు. ఆమె నవ్వింది. భర్త మీదే కోర్టుకు వెళ్ళిన స్త్రీకి ఈ సాహసం ఓ లెక్క అని అనుకుంటూ నిర్లిప్తంగా ఉన్నదా నవ్వు. లోకమంతా తన గురించి ఏమనుకుంటుందో తను దాన్ని ఒప్పుకోవటంలో ఎంతో గొప్ప అవగాహన ఉంటే కానీ సాధ్యం కాదు. చెప్పండి. నిజానికి పాశ్చర్ ప్రయోగం వ్యాధి నిరోధకంగానే పనిచేస్తుంది తప్ప వచ్చిన వ్యాధిని తగ్గించదు. చేయవలసింది ఎమిల్వేన్ ప్రయోగమే. కానీ ఏ విధమైన రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక అన్ని కుందేళ్లు కావాలన్నాను. నేను బయటికి వెళ్ళి ఇన్స్పెక్టర్తో నన్ను బెదిరించి మీరు లోపలికి తీసుకెళ్లారని చెప్తాను. తర్వాత వాళ్ళ కన్ను కప్పి కుందేలుని తీసుకొస్తాను. ఒకవేళ నేను రాలేకపోయినా దాన్ని లోపలికి అందిస్తాను. అదంత సులభం కాదు. ఈ పరిస్థితుల్లో ఇంతకన్నా ఇంకో మార్గం ఏముంది? అతడికి తోచలేదు. మరి ఇంకేం ఆలోచించకండి. ఇక ప్రతిక్షణము అమూల్యమైనదే. అతడు సందిగ్ధంగానే అంగీకారం తెలిపాడు. మనం ఇంజెక్ట్ చేసిన ఎంతసేపటికి ఆ జంతువులో మనకు కావలసిన మార్పు వస్తుంది అని అడిగింది. చెప్పలేను. మామూలు పరిస్థితి కన్నా వేగంగానే యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి అనుకుంటున్నాను. అయితే ఆ సిరంజి నాకు ఇవ్వండి. నాతో పాటు బయటికి తీసుకెళ్తాను. అతడికి ఆమె చెప్తున్నది అర్థం కాక ఏమిటి అన్నట్టు చూశాడు. ఆమె తిరిగి చెప్పింది. మీకేమైనా మతిపోయిందా అన్నాడు. ఈ సిరంజి ఇన్స్పెక్టర్ కళ్ళబడితే నాకు ప్రార్థన ముఖ్యమని ముందే చెప్పాను. ఒకవేళ నేను ఆ కుందేలును లోపలికి పంపించడం ఆలస్యమయ్యి ఆ తర్వాత మీరు ఇంజెక్ట్ చేస్తే ఆ తర్వాత ఎప్పుడో దానికి రియాక్షన్ ప్రారంభం అయితే ఇవన్నీ ఎప్పటికీ తేలేను కనుక నేను వెళ్ళగానే ఎలాగో ఒకలాగా ఇంజెక్షన్ ఇచ్చేస్తాను. ఆ తర్వాత దాన్ని ఎప్పుడు మీ దగ్గరికి పంపించినా అంత సమస్య ఉండదు కదా. అతడికి ఆలోచన నచ్చింది. ఒకసారి ఆమె బయటికి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి లోపలికి రాకుండా ఉండటమే మంచిది. పోలీసుల కన్ను కప్పి కిటికీ ద్వారా దాన్ని లోపలికి అందించడం పెద్ద సమస్య కాకపోవచ్చు. అతడు ఈ విషయాన్ని శేఖరంతో సంప్రదించాడు. శేఖరం దాన్ని వెంటనే ఆమోదించి ఈ ఆలోచన వచ్చినందుకు ఆమెను అభినందించాడు. లిక్విడ్ నైట్రోజన్లో భద్రపరిచిన సైటోప్లాజర్ క్యాన్సరస్ లో బయోకెమికల్స్ కలిపి భార్గవ ఇంజెక్షన్ సిద్ధం చేస్తూ ఉండగా శేఖరం వసుమతికి చిన్న కాగితం రాసిచ్చాడు. అలికినట్టు ఉన్న అక్షరాలతో ఆసుపత్రిలో రవి అని ఉంటాడు. అతన్ని కలుసుకుని భార్గవ సాధించిన విషయం గురించి చెప్పండి. ఈ విషయం బయట ప్రపంచానికి తెలిస్తే మన పట్ల వ్యతిరేకత తగ్గిపోతుంది. అతడు అందించిన కాగితం భార్గవ అందించిన ఇంజెక్షన్ తీసుకుని ఆమె తలుపు దగ్గరికి వచ్చింది. లైట్ ఆర్పితే మంచిదేమో అన్నట్టు సైగ చేశాడు శేఖరం. లైట్ ఆర్పితే విషయం బయట వారికి తెలిసే అవకాశం లేదు. వసుమతి మౌనంగా ఇద్దరినీ చూస్తూ ఉంది. భార్గవ వెళ్ళి స్విచ్ ఆఫ్ చేశాడు. ఒక్కసారి వెలుగు చీకటయ్యేసరికి అలవాటు పడ్డ కళ్ళకి మరీ చీకటి కనిపించింది. బయట జరగబోయే అలజడిని ఊహిస్తూ ఏ క్షణమైనా పేలబోయే రివాల్వర్ చప్పుడు వినటం కోసం భార్గవ ఊపిరి బిగబట్టాడు. తలుపు తెరుచుకోగానే అవకాశం వదులుకోక ఎవరైనా పిస్టల్ పేల్చవచ్చని అతడి అభిప్రాయం. కానీ ఎంతసేపటికి తలుపు తెరుచుకోలేదు. అతడికి ఏం జరుగుతున్నది అర్థం కాక వసుమతి అన్నాడు. అందామె. వెళ్ళలేదా? లైట్ వేయండి అందామె. అతడు కన్ఫ్యూజ్ అయ్యి ఆ సమయంలోనే లైట్ వేశాడు. ఆమె గుమ్మం దగ్గర అలాగే నిలబడి ఉంది. ఆమె మొహం నిర్మలంగా ఉంది. మీరు మీ ప్రయోగం చేయటానికి ఒక జంతువు కావాలన్నారు కదూ? అవును. ఆ జంతువు కోసం మనం బయటికి వెళ్ళక్కర్లేదండి. వసుమతి. అవునండి. అది ఇక్కడే ఉంది. అన్నిటికన్నా పెద్ద జంతువు నేనే. ఏదో స్ఫురించి అతడు చప్పున ముందుకు వెళ్ళాడు. ఆమె సిరంజ్ అతడికి అందించింది. అది ఖాళీగా ఉంది. ఆమె చెప్తున్నది మొదట అతనికి అర్థం కాలేదు. అంతలో ఒక బలమైన కెరటం విసురుగా వచ్చి మొహాన్ని తాకినట్లయింది. మత్తుమందు ప్రభావం నుంచి నెమ్మదిగా బయటికి వస్తున్నట్టు. ఏమిటిది? ఏమిటి వసుమతి నువ్వు చెప్తున్నది అన్నాడు. నమ్మలేని నిజం. నమ్మకుండా ఉండాలన్న ఆశ. నమ్మిన నిజం కాకూడదని కోరిక. అన్నీ ఆలోచించే ఈ పని చేశానండి. క్రమక్రమంగా అతడి మొహంలో కోపం చోటు చేసుకోసాగింది. ఏమిటి నువ్వు ఆలోచించింది? ఆ ఇంజెక్షన్ ఏమిటో తెలుసా? ఇట్స్ మేల్గ్నెంట్ సెల్. నాకు తెలుసు. అది 2, 4, 4, 8గా విడిపోయే విషపూరితమైన కణం.
నిస్సహాయంగా కోపంగా అరిచాడు. ముందే చెప్పారుగా ఆ సంగతి. అతడు దాదాపు పిచ్చివాడయ్యాడు. ఒకవైపు నిస్సహాయత, మరోవైపు ఉక్రోషం. ఏం చెయ్యాలో తోచని స్థితి. ఈ లోపల శేఖరం ఆ గదిలో ఏం జరుగుతోందో తెలియక భార్గవ కోసం తడుముకుంటూ రాసాగాడు. భార్గవ ఏదీ గమనించలేదు. అతడి మెదడంతా శూన్యంగా ఉంది. అత కష్టం మీద తనని తాను కంట్రోల్ చేసుకోవటానికి ప్రయత్నిస్తూ, ఎంత పని చేసావు వసుమతి అన్నాడు. ఆమె మాట్లాడలేదు. ఆ మొహంలో చిరునవ్వు అలాగే ఉంది. అప్పుడు అతనికి జ్ఞాపకం వచ్చింది. లూయి పాస్టర్ ప్రయోగం గురించి చెప్తున్నప్పుడే మొట్టమొదటిసారి ఆమె మొహంలో ఈ నవ్వు కదలాడింది. తను సరిగ్గా గమనించలేదు, కానీ అప్పటినుంచే ఆ మొహంలో ఇంతకు ముందు లేని ఒక రకమైన తేటదనం చోటు చేసుకుంది. అంటే ఆమె అప్పుడే నిర్ణయానికి వచ్చేసిందన్నమాట. బయటికి వెళ్లే వీలు లేకపోవటం గురించి, పై అధికారులు సాయం తీసుకోలేకపోవటం గురించి ఆమె అడిగిన ప్రశ్నలన్నింటికీ తనకు ఫూల్లాగా సమాధానం చెప్పాడు. ఇది ఇంత దారుణమైన పరిణామాలకి దారితీస్తుందని కలలో కూడా ఊహించలేదు. అతడు ఓ నిర్ణయానికి వచ్చినట్టు గుమ్మం దగ్గరికి వేగంగా నడుస్తూ, పద, నిన్ను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి అన్నాడు. ఆమె తలుపు దగ్గర నుంచి కదల్లేదు. వెళ్తే ఫలితం ఉంటుందంటారా? తాపీగా అడిగింది. అతడు నిర్వీణ్యుడయ్యాడు. నిజమే, పరిస్థితి చెయ్యి జారిపోయినట్టే. టోటల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కూడా వీలవదు. ఆమె అన్నది, నేను చేసిన పని చాలా మూర్ఖంగా అనిపించొచ్చు, కానీ ఇంకో మార్గం ఏముంది? ఈ ఇన్స్టిట్యూట్ నుండి బయటికి అడుగు పెట్టగానే ఇన్స్పెక్టర్ మనల్ని అరెస్టు చేస్తాడు. మీరు సాధించిన దానిపై అధికారులకు వివరించి వారిని ఒప్పించే వరకు మన పాప బతకదని మీరే చెప్పారు కదా. పోనీ ముందనుకున్నట్టు నేను బయటికి వెళితే అప్పుడు మాత్రం ఇన్స్పెక్టర్ ఊరుకుంటాడా? అతడు ఏమాత్రం నన్ను ఆవరణలోంచి బయటికి పంపించి వేసినా అప్పుడేమవుతుంది? బయట నేను, లోపల మీరు. ఎక్కడ ఏం జరుగుతుందో, ప్రార్థనకి ఎలా ఉందో తెలియక క్షణక్షణం నరకయాతన ఓవైపు, మీకు సాయపడలేకపోతున్నానే అనే దుఃఖం మరోవైపు. ఇంత వేదనలో తెల్లార్లు ఏ అధికారి ఇంటి తలుపు తట్టను? ఏ రీసెర్చ్ డైరెక్టర్ కాళ్ల మీద పడి మనల్ని రక్షించమని వేడుకోను? వద్దండి, వద్దు. ఈ పోరాటంలో నేను చాలా అలసిపోయాను. ఇక నాలో ఓపిక లేదు. ఈ వాదనలతో దయచేసి నన్ను మరింత బలహీనపరచకండి. కానీ నో, అలా జరగడానికి వీల్లేదు. నిన్ను ముందు చూడండి. నిర్ణయం తీసుకోవటంలో నేను ఆలస్యం చేసి మానసికంగా మీకు దూరం అయ్యాను. అదే నిర్ణయం తీసుకోవటంలో మీరు ఆలస్యం చేసి ప్రార్థనని దూరం చేసుకోకండి. అతడు ఏమీ పాలుపోనట్టు శేఖరం వైపు చూశాడు. విన్నారు కదండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.